హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన కిచెన్‌లోని టమాటా కిచిడి తయారు చేశానండి. మనం పప్పు, టమాటా, అన్నం విడివిడిగా కాకుండా ఇలా అన్నీ కలిపి తయారు చేసే ఈ టమాటా కిచిడి అండి. రుచికి రుచిగా ఉంటుంది. తయారు చేసుకోవడం చాలా ఈజీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కదండీ! అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగా జీర్ణం అయిపోతుందండి. కడుపు కూడా నిండుగా ఉంటుంది. దీనికోసం సోనా మసూరి రైస్ ఒక గ్లాసుడు, అలాగే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని చక్కగా రెండిటిని బాగా కడిగి 2, 3 సార్లు కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పు, ఒక గ్లాసు బియ్యం కదండీ మొత్తం వంతుకి 3 వంతులు చొప్పున 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. పోసుకొని పప్పు, బియ్యం ఒక అరగంట నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అరగంట అయిన తర్వాత ఇలా పప్పు, బియ్యం కొంచెం నానే కదండీ! వీటిని మళ్ళీ మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మనం 4 విజిల్స్ వచ్చిందాకా మంటని ఇలా మీడియం టు హైలో పెట్టుకొని 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వచ్చిందాకా స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి మనం ఆవిరిపోయిన తర్వాత తీసి చూసుకుంటే ఇలాగ పప్పు అన్నం మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి కందిపప్పు అన్నం కలిపి ఉడికిపోయింది కదండీ! దాన్ని బౌల్లోకి తీసుకొని కొంచెం గరిటెతోటి మెదుపుకోవాలి. మెదిపిన తర్వాత కొంచెం దీనికి సరిపడినంత ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ పోసుకోవాలండి. కొంచెం ఇది సరిగ్గా ఉంది కదండీ! మనకి జారుగా ఉండాలి కనుక కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూను అలాగా సాల్ట్ వేసుకొని, ఈ అన్నాన్ని పసుపు, ఉప్పుతోటి కొంచెం కందిపప్పు అన్నాన్ని కలుపుకోవాలి. పప్పు అన్నం కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకుందాం. మనం ప్యాన్ పెట్టుకొని కిచిడి ఎంతో చేసుకోవాలో ఆ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. మన దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక 4, 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే బాగా పండినవి ఈ టమాటా కిచిడి కల్లా బాగా పండినవి 6 టమాటాలు తీసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు నూనె కాగిపోయిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలండి. మంటను మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వరకు వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి అన్నీ బాగా కలిసిన తర్వాత కలుపుకోవాలి. అలా కలిసిన తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4, 5 నిమిషాలు ఉడికించుకునేసరికి టమాటా అంతా మెత్తగా అయిపోద్దన్నమాట. మెత్తగా స్మాషీగా అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండీ పప్పు, అన్నం, పసుపు, ఉప్పు అన్నానికి సరిపడగా వేసుకున్నాం కదా! ఆ పప్పు అన్నాన్ని ఈ టమాటా వేగిపోయింది కదా! దాంట్లోకి వంపుకోవాలండి. వంపిన తర్వాత చక్కగా ఈ టమాటాలు ఈ పప్పు అన్నంలో కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇది టైట్‌గా ఉంటుందండి. కొంచెం వాటర్ పోసుకోవాలి మనం కూడా. అలాగ అంతా కలిసిపోయింది కదా! కలిసిన తర్వాత మనం ఒక కొంచెం కొత్తిమీర చల్లుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనకి గరిటె జారుగా రావాలండి కిచిడి ఎప్పుడు కూడా. చల్లారిన తర్వాత కొంచెం టైట్ అవుతుంది కనుక గరిటె జారుగానే ఉండాలి. ఈ కొత్తిమీర కూడా వేసి కొంచెం వాటర్ వేసి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసి అంతా బాగా కలుపుకోండి. ఇంత బాగా కలిసింది కదా! ఇప్పుడు మనం ఆల్రెడీ కందిపప్పు అన్నంలోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాం. ఈ టమాటాలు వాటన్నిటిలోకి కూడా సరిపడినంతగా అది చూసుకొని మరి కొంచెం ఉప్పు, పసుపు, ఒక స్పూను సాంబార్ పొడి వేసుకోవాలండి. వేసుకొని ఈ పప్పన్నం, ఈ టమాటాలు, ఈ ఆనియన్స్, కొత్తిమీరతో పాటు ఈ స్పైసీస్ వేసాం కదా! ఉప్పు, సాంబార్ పొడితో పాటు ఇలాగా జిగురుగా ఉడకాలి. అంటే మనకి చూస్తున్నారు కదా! ఇలాగా మెత్తగా స్మూత్‌గా ఉడుకుతుందన్నమాట. అలా ఉడకాలన్నమాట. అలా ఒక 6, 7 నిమిషాలు ఉడుకుద్దండి. అంతా చక్కగా మధ్య మధ్య కలుపుకుంటూ మీడియంలో ఉడికించుకుంటే 6, 7 నిమిషాలు ఉడుకుద్ది. ఉడికిన తర్వాత ఇలా ఉడికిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకుందాం దాన్ని. బౌల్‌ని దించి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవాలండి. దీనికోసం మనం తాలింపు పెనం పెట్టుకొని దాంట్లోని 2, 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఈ పోపు చాలా మంచి ఫ్లేవర్‌ని తీసుకొస్తుందండి. టమాటా కిచిడీకి. రెగ్యులర్‌గా అయితే టమాటాలు, పప్పు, బియ్యం అన్నీ కలిపి పెట్టేసి కిచిడి చేసుకోవచ్చు. కానీ ఇలా చేసే కిచిడి కొంచెం డిఫరెంట్ రుచితోటి మంచి అరోమాతోటి ఉంటుందండి. ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 10, 15 జీడిపప్పులు, 2, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అలాగే ఓ చిటికెడు ఇంగువ వేసి తాలింపంతా కొంచెం బాగా వేయించుకోవాలి. అదంతా బాగా వేగిపోయిన తర్వాత ఈ మనం తయారు చేసుకున్న కిచిడీలోకి తిరగమూత వేసుకోవాలండి. తిరగమూత వేసుకొని చక్కగా మనం కలుపుకొని వడ్డించుకోండి.
సూపర్‌గా ఉంటుందండి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎవ్వరికైనా నచ్చుతది. అతి తక్కువ స్పైసీస్ తోటి పొట్టకి సరిపడినంత ప్రోటీన్ అందుతూ చాలా కమ్మగా ఉండే ఈ కిచిడి చేసుకోవడం చాలా ఈజీ అండి. రెగ్యులర్‌గా చేసే కిచిడి కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి మీకు నచ్చితే